హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం మరియు కరెంట్ అఫైర్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ మొట్టమొదటిది ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజుల్లో దేన్ని సాధించలేం. స్వామి వివేకానందుడు చెప్పినటువంటి మాట ఇది. సో పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు ఏంటి, నువ్వు అలా ప్రయత్నం చేసుకుంటూ వెళితే గనక చివరకు నీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజుల్లో నువ్వు దేన్ని సాధించలేవు. ఒక్క రోజుల్లో నాకు ఉద్యోగం రాలేదు, నాకు సక్సెస్ రాలేదు, నేను ఫెయిల్ అయిపోయాను నువ్వు బాధపడడంలో అసలు అర్థమే లేదు. సో ఈరోజు దినానికి అంటే ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు డే ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. December 23rd. సో నేషనల్ ఫార్మర్స్ డే అంటాం. సో ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ప్రతిరోజు ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఒక కొటేషన్ రెగ్యులర్ గా మనకు విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఉండబోతున్నాయి. రైట్. టీచర్లకు టెట్ నిర్వహించండి. మనకు 2024లో ఖచ్చితంగా టెట్ 100కి 100% ఉంటుంది. జనవరిలో దీని యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మెగా డిఎస్సి పైన కూడా ఖాళీలు ఎన్ని ఉండబోతున్నాయి ఏందనేది కూడా మనకు జనవరి మొదటి వారం 2 వారంలో మరి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ మరి టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని చెప్పేసి యూటీఎఫ్ కోరిందనమాట. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని మరి ఎన్సిటిఈ మరి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి మరి వాళ్ళు విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది కట్ చేస్తే మరి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టాలని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీనిపైన ఒక శ్వేతపత్రం కూడా, ఏదైతే ఇది మన పరమైనటువంటి ఒక శ్వేతపత్రము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఒక శ్వేతపత్రం విడుదల చేశారు కదా. సో అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు, నియామకాలపై కూడా శ్వేతపత్రం పెడితే బాగుండేదని చెప్పేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారనమాట. సో దాదాపుగా 2,50,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నిరుద్యోగుల ఎదురుచూపులు, మరి అధికారం చేపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం నియామకాల ప్రక్రియను మరి టీఎస్పీఎస్సీ ద్వారా చేపడతామని చెప్పేసి పారదర్శకంగా ఉండే విధంగా అధికారులను ఆదేశించారు. దీంతో మరి నిరుద్యోగులు ఖాళీల భర్తీకి తీసుకుంటున్నటువంటి చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా మరి ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా డిఎస్సి మరి ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోగా భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరి ఎప్పుడు వస్తుందా అని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి అడిగి తెలుసుకున్నారు. దీంతో నిరుద్యోగ యువతలో మరి ఉద్యోగ సాధనపై ఆసక్తి పెరిగింది. మెగా డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంకా పదోన్నతులతో మరిన్ని ఖాళీలు రాబోతున్నాయి. రాష్ట్రంలో 9,370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ గతంలోనే గుర్తించింది. వాటిలో 5,029 పోస్టుల భర్తీకి మరి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట. మరి 1,522 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను కూడా గత ప్రభుత్వం మంజూరు చేసింది. సో దీంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సంఖ్య మరి 6,612కు చేరింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను మరో 5,000కు పెంచే దిశగా ప్రభుత్వం అయితే మరి చేస్తుందన్నమాట. సో రైట్. ఇక వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల నియామకం మరి ఫలితాలు కూడా వెల్లడైనవి. అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్లు కూడా వచ్చినాయి. రైట్. ఇక కానిస్టేబుల్ నియామకాలు చూసినట్లయితే పారదర్శకంగా పోలీస్ శాఖపై
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సివిల్ గాని, ఏఆర్ గాని తదితర విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ఎంపిక ప్రక్రియలో పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకుండా న్యాయపరమైనటువంటి అంశాలని పూర్తి చేసి కానిస్టేబుల్ నియామకాలు అనేటివి పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశించారనమాట. సో మొత్తానికైతే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, వివిధ కమిషనరేట్లలో కలిపి రాష్ట్రంలో మొత్తం 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటాయని అంచనా వేస్తున్నారన్నమాట. ఈ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ విషయాలకు వస్తే గనక మరి ఇవన్నీ చదివితే వీడియో చాలా లెంతీగా అవుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ లో టైం ఉంటే కనుక చదువుతాను. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. రైట్, గ్రూప్ 2 రాత పరీక్షపై సందిగ్ధం నెలకొన్నది. రీషెడ్యూలా లేకపోతే యథావిధిగా కొనసాగిస్తారా? టీఎస్పీఎస్సీ నిర్ణయం కోసం మరియు ఉద్యోగార్థుల ఎదురుచూపులు. సో ఏంటనేది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో కొంచెం జూమ్ చేస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ చూడండి. సో రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొన్నది. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సినటువంటి ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేకపోతే యథావిధిగా కొనసాగిస్తారా అనే విషయంపై టీఎస్పీఎస్సీ నుంచి ఇంతవరకు స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసినటువంటి మరి లక్షల మంది ఉద్యోగార్థులు మరి కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో మరి గత ఏడాది మరి నోటిఫికేషన్ ఇచ్చారు, దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత ఏమైందనేది మనకంత ఎపిసోడ్ తెలుసు మనకి ఇదంతా కూడా. సో నేను అదంతా చదివి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ పరీక్షలను మళ్ళీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా 3వసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. మరి టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాబట్టి సో కమిషనే మరి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతున్నా మరి నిర్ణయం వెలువడలేదు. సో కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే జరగాలి. ఏంటి, టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే కూడా మరి బోర్డు ఉండాలి. అది గ్రూప్ 4 ఫలితాలు కానీ, జేఎల్ ఫలితాలు, ఏడబ్ల్యూ ఏదైనా కానీ. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి 2 సభ్యులు ఉన్నారు. కోట్ల అరుణకుమారి అండ్ సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయలేదు వీళ్ళిద్దరు. వారిలో సీనియర్ సభ్యులైనటువంటి ఒకరికి యాక్టింగ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి మరి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు మరి చైర్మన్, 3 సభ్యులు మరి రాజీనామాను ఆమోదం పొందాలి. సో ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకే పరీక్షలను రీషెడ్యూల్ చేసే ఎందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్ తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలి, వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి, సో ఏంటి అనేది మరి ఇదంతా కసరత్తు జరుగుతున్నది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లో కార్యాచరణ మొదలు కానున్నదనమాట. సో అది మొత్తానికి బోర్డు ఏర్పడాలి. తర్వాత సాంకేతిక అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా బోర్డు ఉండాలి అక్కడ. ఓకేనా? సో ఆ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారనమాట. సో ప్రస్తుతం మరి టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాడే నాటికి మరి బోర్డులో చైర్మన్ తో పాటు 5 సభ్యులు ఉన్నారనమాట. సో అనంతరం చైర్మన్ తో సహా మరి 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తారు. ఈ నేపథ్యంలో కొత్త బోర్డు లేకపోవడంతో మరి పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పటి వరకు కూడా మరి రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి మరి పంపినా కానీ మరి ఆమోదం పొందలేదు, గవర్నర్ యొక్క ఆమోదం పొందలేదు. మరి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడు లేదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. 27 నుంచి స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. సో 27 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్టాఫ్ నర్సు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల కోసం రాత పరీక్షలో ఎంపికైనటువంటి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అయితే కొనసాగనున్నదన్నమాట. ఎస్,
డిగ్రీ కళాశాలలపై ఏఐసిటిఈ పిడుగు వేస్తుంది. బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సులకు అనుమతి తప్పనిసరి అంటుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ ఈ కోర్సులు పెట్టుకోవచ్చు అంట. ఇక నుంచి భవిష్యత్తులో ఫీజులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇంటర్ బోర్డుకు మరి కార్యదర్శిని నియమించండి అంటూ మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్ విద్య ఐకాసా వినతి చేసిందనమాట. సో ఇంటర్ బోర్డుకి మరి కార్యదర్శి, ఇంటర్ విద్యాశాఖకు కమిషనర్ లేకపోవడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని చెప్పేసి ఇంటర్ విద్య ఐకాస చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి మరి సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. వెంటనే ఇంటర్ బోర్డుకు కార్యదర్శిని నియమించాలని చెప్పేసి వారు కోరారనమాట. ఎస్, కరెంట్ అఫైర్స్ మొన్న చూసాం మనము. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్నటువంటి వాళ్ళు భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి గెలుచుకున్నారనమాట. తర్వాత వీరితో పాటు 26 మంది అర్జున అవార్డుకి ఎంపికయ్యారు. క్రికెటర్ మహమ్మద్ షమి గాని, తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్ షూటింగ్ విభాగంలో, మహమ్మద్ ఉసాముద్దీన్ బాక్సింగ్ అండ్ అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్లకు సంబంధించి మరి అవార్డులు దక్కాయన్నమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 9న ఢిల్లీలో ఈ పురస్కారాలు అందజేస్తారనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ చూసినట్లయితే ప్రముఖ రచయిత తల్జావజ్జుల పతాంజలి శాస్త్రి రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు మరి దీనికి ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహితీ పురస్కారం దక్కింది. సో ఇది మీకు ఇంత ముందుకే తెలుసు, రైట్. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఐస్లాండ్లోని ఊసావిక్లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 లీఫ్ ఆఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ను మరి 2023 డిసెంబర్ 20న అందజేసింది అనమాట. కేయులో అక్రమాలు మరి దొడ్డిదారిన మరి నియామకాలు, అర్హత లేని వీసీలను తొలగించాలి, అవినీతిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బుర్రా వెంకటేశం కోదండరాంకు వినతి చేశారనమాట. సో గత 2 ఏళ్లలో మరి కేయు యూనివర్సిటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ నేతలు కోరారనమాట. పేపర్లు 6, పరీక్షలేమో 7. మరి ఈసారి 10వ తరగతి పరీక్షల్లో కీలకమైనటువంటి మార్పులకు అవకాశం. వేరువేరుగా జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం ఎగ్జామ్స్ ఉండనున్నాయన్నమాట. 7 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. ఎస్సీఆర్టీ ప్రతిపాదనలు చేశారనమాట. ఈసారి 10th పరీక్షలు అనేటివి కొంచెం మార్పు చేశారు, రైట్. 15,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి రావుల. సో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారనమాట. సో టీచర్ల బదిలీలు, పదోన్నతులతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జారీ అయినటువంటి 5,089 పోస్టులకు అదనంగా 15,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరారనమాట. అప్పుడు 20,000 పోస్టులు అవుతాయి, అది దాన్ని మెగా డిఎస్సి అంటాం, రైట్. మరి టీచర్లకు టెట్ నిర్వహించండి, మరి నేను ఇంత ముందుకే చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.